పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ తో మిగిలిన స్టార్స్ అందరికన్నా కూడా వరుసపెట్టి సినిమాలను రిలీజ్ చేస్తూ మిగిలిన స్టార్స్ తో పోల్చితే ఫుల్ ఫామ్ లో దూసుకుపోతూ ఉన్నాడు. హిట్స్ కి ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా ఎక్కువ సినిమాలను రిలీజ్ చేస్తూ థియేటర్ స్పీడింగ్ కి హెల్ప్ చేస్తున్న ప్రభాస్ వరుసపెట్టి పాన్ ఇండియా మూవీస్ తో రచ చేస్తూ ఉండగా బిజినెస్ పరంగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం ఒక్క రాధేశ్యామ్ సినిమా పక్కకు పెడితే మిగిలిన అన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీ బిజినెస్ లను కలెక్షన్లను ఎంతో కొంత అందుకొని రచ్చ చేశాయి. లేటెస్ట్ గా కల్కి మూవీతో గురువారం భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న ప్రభాస్ ఈ సినిమాతో మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉండగా వరల్డ్ వైడ్ గా అప్డేట్ అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ 370 కోట్ల దాకా ఉండగా ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క ఇప్పుడు ఓవరాల్ గా 1400 కోట్ల మార్కును అధిగమించేసి సంచలనం సృష్టించింది. టాలీవుడ్ చరిత్రలోనే ఏ హీరో కూడా ఇలా అల్టిమేట్ బిజినెస్ ను సొంతం చేసుకోలేదనే చెప్పాలి. ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరిగా నిలిచిన ప్రభాస్ లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం రికార్డునే నమోదు చేశాడని చెప్పవచ్చు. ఒకసారి ప్రభాస్ నటించిన లాస్ట్ 5 సినిమాల బిజినెస్ లను గమనిస్తే సాహో సినిమా 270 కోట్ల బిజినెస్ అందుకుంటే రాధేశ్యామ్ మూవీ 202.8 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఆదిపురుష్ సినిమా 240 కోట్ల బిజినెస్ ను సాధిస్తే సలార్ మూవీ 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది. ఇక ఇప్పుడు కల్కి మూవీ 370 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా టోటల్ గా 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 1428 కోట్ల లోపు ఉండగా యావరేజ్ గా ఇప్పుడు ఒక సినిమాకు 285 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది ప్రభాస్ సినిమాలకు. మిగిలిన స్టార్స్ ఎవ్వరూ కూడా ప్రభాస్ దరిదాపుల్లోకి కూడా లేరు. రీసెంట్ టైమ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్ కల్కి మూవీతో భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా ఏ మాత్రం సినిమా అంచనాలను అందుకున్నా రికార్డుల బీభత్సం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.